ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదు. జూలై నెలలో సైతం వానలు పడకపోవడంతో జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోతున్నాయని సిడబ్ల్యూసీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రాణహిత గోదావరి నదుల నీటిని రైతులు ప్రజలకు అందించాలన్న డిమాండ్ తీవ్ర రూపం దాల్చుతోంది. ఇందుకోసం అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ పంప్ హౌజ్లను వినియోగించుకోవాలని విశ్రాంత ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసింది. ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ టీఆర్ఈ ప్రకటన విడుదల చేసింది. ఎలినినో సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే కన్నేపల్లి, అన్నారం, సొందిళ్ల పంపింగ్ స్టేషన్ల నుంచి నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టాలని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తద్వారా పంటలు, రైతుల ప్రయోజనాలను కాపాడాలని స్పష్టం చేసింది. బరాజులో మినిమం డ్రాడౌన్ లెవెల్ మేరకు జలాలను నిల్వ చేయవచ్చని, తద్వారా ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు విశ్రాంత ఇంజనీర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు జి దామోదర్ రెడ్డి, అధ్యక్షుడు ఎం శ్యాంప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం, అసోసియేట్ ప్రెసిడెంట్ డి సాంబయ్య గురువారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు, జలాశయాల పరిస్థితి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లిఫ్టుల వినియోగం ప్రణాళికలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఎలినినో ప్రభావం నేపథ్యంలో వర్షాలు పడడం లేదని, మరోవైపు సిడబ్ల్యూసీ తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలోని పెద్ద ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే సుమారు 16 నుంచి 46% తక్కువగా ఉన్నాయని వివరించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రాణహిత నది మాత్రమే ఎల్లప్పుడూ ప్రవహించే నదని, ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో నీరు లేని పరిస్థితుల్లోనూ ప్రాణహిత గోదావరిలో వినియోగయోగ్యమైన వరద ప్రవాహాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 లిఫ్టుల వ్యవస్థను సురక్షితంగా తిరిగి వినియోగించుకోవడం అత్యంత సమంజసమని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రాణహిత వరద ప్రవాహం తగినంతగా ఉన్నప్పుడు మేడిగడ్డ బరాజ్ నీటిని లిఫ్ట్ చేయడానికి అవకాశం, అక్కడ హైడ్రాలిక్ స్థితి అనుకూలంగా ఉందని విశ్రాంత ఇంజనీర్ల సంఘం వివరించింది. మేడిగడ్డ జలాశయ ఎండీడీఎల్ 93.5 మీటర్లని, ప్రస్తుతం గేట్లు పూర్తిగా తెలచి ఉన్న పరిస్థితుల్లోనూ ప్రాణహిత వరద నీటి మట్టం సుమారు 97.5 మీటర్లు ఉందని చెప్పారు. కన్నేపల్లి పంపింగ్ స్టేషన్కు నీటి సరఫరా చేసేందుకు అవసరమైన హెడ్ ఉందని తెలిపారు. తద్వారా కన్నేపల్లి పంప్ హౌజ్ రోజుకు సుమారు 3 టీఎంసీల వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉందని వివరించారు. ఎగువన అన్నారం, సుందిళ్ల జలాశయాలను వాటి ఎండీడీఎల్ స్థాయిల వద్ద నిల్వ చేయాలని చెప్పారు. అన్నారం వద్ద 116.5 మీటర్ల లెవెల్, సుందిళ్ల వద్ద 126.5 మీటర్ల లెవెల్ మెయింటైన్ చేయాలని, ఆ స్థాయిలో బరాజులు సురక్షిత పరిధిలోనే ఉంటాయని స్పష్టం చేశారు. 3 పంపింగ్ స్టేషన్లు ఒకేసారి సమన్వయంతో పనిచేయగలుగుతాయని రిటైర్డ్ ఇంజనీర్లు వివరించారు. అన్నారం జలాశయంలో సుమారు 5.1 టీఎంసీలు, సుందిళ్లలో సుమారు 3.78 టీఎంసీలు కలిపి మొత్తం 8.8 టీఎంసీల వరకు నిల్వ సామర్థ్యం ఉంటుందని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం తెలిపింది. ఒకవేళ 2 బరాజులు ఒకేసారి ప్రమాదానికి గురైన ఆ 8.8 టీఎంసీల నీరు అంటే సుమారు 1.02 లక్షల క్యూసెక్ల ప్రవాహ వేగంతో 24 గంటలు మాత్రమే ఉంటుందని చెప్పారు. అలాగే 2.04 లక్షల క్యూసెక్కులు 12 గంటలు, 4.08 లక్షల క్యూసెక్కులు 6 గంటలు, 8.16 లక్షల క్యూసెక్కులు 3 గంటలు మాత్రమే ఉంటుందని వివరించారు. గతంలో మేడిగడ్డ వద్ద నమోదైన ప్రాణహిత ఆధారిత ప్రవాహం వరద రోజుల్లో పలుమార్లు 10 లక్షల క్యూసెక్కులపై స్థాయికి చేరిందని తెలుపుతున్నాయన్నారు. ఇలాంటి వరద సమయంలో కూడా 3 నుంచి 6 గంటల్లో సుమారు 8.8 టీఎంసీల వరకు నీటిని ఆ 3 లిఫ్టులు గొలుసులోకి వచ్చినా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఊర్ల ముంపు వంటి అపాయాలు గత అనుభవాల ప్రకారం కనిపించలేదని విశ్రాంత ఇంజనీర్లు నొక్కి చెప్పారు. ప్రాణహితలో వరద నీటి మట్టం మేడిగడ్డ ఎండీడీఎల్ కంటే ఎత్తుగా కొనసాగుతున్నంతకాలం మేడిగడ్డ నుంచి కన్నేపల్లి పంపు నీటిని లిఫ్ట్ చేసి అన్నారం, సుందిళ్ల బరాజులను ఎండీడీఎల్ స్థాయిల వద్ద కొనసాగిస్తూ నీటిని ఎల్లంపల్లి వరకు తరలించవచ్చని చెప్పారు. అది హైడ్రాలిక్ పరంగా స్థిరమైన, నమ్మకమైన విధానమని స్పష్టం చేశారు. గత వరద అనుభవాల ప్రకారం సాంకేతిక నియామకాలకు లోబడి జాగ్రత్తతో సురక్షిత పద్ధతుల్లో లిఫ్టులను నడిపితే గ్రామాల ముంపు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వంటి ప్రమాదాలు లేకుండానే నీటి పంపింగ్ వ్యవస్థను సఫలీకృతంగా వినియోగించుకోవచ్చని విశ్రాంత ఇంజనీర్లు స్పష్టం చేశారు.
అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఎల్నినో సంక్షోభ నేపథ్యంలో పంటలు, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల 3 పంపింగ్ స్టేషన్లను వెంటనే ఆపరేషన్లోకి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఇంజనీర్లు విజ్ఞప్తి చేశారు. ఆ లక్ష్య సాధన కోసం ప్రజలు, ముఖ్యంగా రైతుల ప్రయోజనం దృష్ట్యా రాష్ట్ర రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ తమ సేవలను స్వచ్ఛందంగా అందించేందుకు సైతం సిద్ధంగా ఉందని సంఘం ప్రకటనలో ప్రభుత్వానికి వెల్లడించారు.